సో ఏంటి మ్యాటర్స్ అనేది జస్ట్ రఫ్గా చూడండి. ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్లోని ఏ మ్యాటర్స్ గురించి డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే వేజెస్ గురించి డిస్కస్ చేస్తారు. అంటే వేజెస్ గురించి ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే వాటి గురించి, కంపెన్సేషన్స్, అదర్ అలవెన్సెస్ గురించి, వర్క్ అవర్స్ గురించి, రెస్ట్ ఇంటర్వెల్స్ గురించి, లీవ్ విత్ వేజెస్ గురించి, హాలిడేస్లోని వేజెస్, లీవ్ విత్ వేజెస్ హాలిడేస్లోని వేజెస్ ఇవ్వాలి కదా, అలాగే బోనస్, ప్రాఫిట్ షేరింగ్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ అమౌంట్ గురించి, వర్కింగ్ షిఫ్ట్ అవర్స్లోని, అదర్వైజ్ దాన్ అంటే అకార్డింగ్స్ విత్ ద స్టాండింగ్ ఆర్డర్స్. సో ఇవి మేబీ ఇన్ షెడ్యూల్ 2, షెడ్యూల్ 3లో ఉండే అవకాశం ఉంటుంది. ఈ పాయింట్స్ కొంచెం రఫ్గా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ నేషనల్ ట్రిబ్యునల్ అండి. నేషనల్ ట్రిబ్యునల్ ఈజ్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, నాట్ అప్రోప్రియేట్ గవర్నమెంట్. నేషనల్ ట్రిబ్యునల్ అంటే మనకి నేషనల్ లెవెల్లోని ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ వస్తే, అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ స్టేట్స్ ఆ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ అయినట్లయితే ఆ సందర్భంలో మనకి నేషనల్ ట్రిబ్యునల్ కాన్సెప్ట్ వస్తుంది. సో త్రూ అఫీషియల్ నోటీస్ ద్వారా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ట్రిబ్యునల్ని 1 or more నేషనల్ ట్రిబ్యునల్స్ని అపాయింట్ చేస్తుంది. ది కాన్స్టిట్యూట్, రిమెంబర్ హియర్, లేబర్ కోర్ట్ ఈజ్ అపాయింటెడ్ బై అప్రోప్రియేట్ గవర్నమెంట్, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ ఈజ్ కాన్స్టిట్యూట్ బై అప్రోప్రియేట్ గవర్నమెంట్, నేషనల్ ట్రిబ్యునల్ ఈజ్ కాన్స్టిట్యూట్ బై సెంట్రల్ గవర్నమెంట్. అన్నీ కూడా 1 or more ట్రిబ్యునల్సే ఉంటాయి. 1 or more లేబర్ కోర్ట్, 1 or more ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్, 1 or more నేషనల్ ట్రిబ్యునల్స్. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షనింగ్ ఆఫ్ టు సెటిల్ డౌన్ ద డిస్ప్యూట్స్ అరైజింగ్ ఇన్ ఇండస్ట్రీస్? ఆ డిస్ప్యూట్స్ ఏ షెడ్యూల్లో ఉండాలి? 2nd షెడ్యూల్ అండ్ 3rd షెడ్యూల్. లేబర్ కోర్ట్ అయితే ఓన్లీ 2nd షెడ్యూల్, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ అయితే 2nd షెడ్యూల్, 3rd షెడ్యూల్లో ఉన్న డిస్ప్యూట్స్. అలాగే అదేవిధంగా నేషనల్ ట్రిబ్యునల్ అయితే 2nd షెడ్యూల్, 3rd షెడ్యూల్లో ఉన్న డిస్ప్యూట్స్. ఇక్కడ ఏంటంటే కనుక ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఈ సిచ్యువేటెడ్ ఇస్ మోర్ దెన్ 1 స్టేట్. అంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ అనేది ఇక్కడ మోర్ దెన్ 1 స్టేట్ ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక మనకి నేషనల్ ట్రిబ్యునల్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. అదేవిధంగా మోర్ దెన్ 1 స్టేట్లోంచి మన ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ పర్సన్స్ గవర్నమెంట్కి అడిగితే గవర్నమెంట్ సాటిస్ఫై అయితే దెన్ నేషనల్ ట్రిబ్యునల్కి ఆ యొక్క డిస్ప్యూట్ని రిఫర్ చేయొచ్చు government. So here central government appoint the national tribunal which consisting of 1 person only. Labor court 1 person, industrial tribunal 1 person, నేషనల్ ట్రిబ్యునల్లోని 1 person. కానీ నేషనల్ ట్రిబ్యునల్లోని 1 person అయితే హైకోర్టు జడ్జి అయినా అయి ఉండాలి, లేదా లేబర్ అపిలేట్ ట్రిబ్యునల్ కోర్టులోని చైర్మన్గా మినిమం 2 years చేసిన వ్యక్తిని నేషనల్ ట్రిబ్యునల్లోని చేస్తారనమాట, అపాయింట్ చేస్తారు. అండ్ అతనికి అసిస్ట్ చేయడానికి, అతనికి లేదా ఆమెకి అసిస్ట్ చేయడానికి ఒక 2 personsని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేయొచ్చు. రిమెంబర్ హియర్, లేబర్ కోర్ట్ ఈజ్ కాన్స్టిట్యూట్ బై అప్రోప్రియేట్ గవర్నమెంట్, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ బై అప్రోప్రియేట్ గవర్నమెంట్, నేషనల్ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ బై సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ ద నేషనల్ ట్రిబ్యునల్ కన్సిస్టింగ్ ఆఫ్ 1 person ఓన్లీ. A person to be a presiding officer in national tribunal, he must be a judge of the high court అయినా ఉండాలి, లేదా ఆఫీస్ ఆఫ్ చైర్మన్ ఆఫ్ ఎనీ లేబర్ అపిలేట్ ట్రిబ్యునల్ ఫర్ నాట్ లెస్ దెన్ 2 years. ఒకవేళ అవసరం అనుకుంటే కనుక 2 or more personsని తనకి అడ్వైస్ చేయడం కోసం, తనకి అసిస్ట్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్బిట్రేషన్. అండ్ ఇక్కడ ఆర్బిట్రేషన్ అంటే ఏంటంటే ఇది వాలంటరీ రిఫరెన్స్ అనమాట. డిస్ప్యూట్కి ఏదైనా ఒక డిస్ప్యూట్ అరైజ్ అయినప్పుడు సెటిల్ డౌన్ చేసుకోవడానికి ఒక రిటర్న్ అగ్రిమెంట్ రాసుకోవడానికి, అంటే డిస్ప్యూట్ అనేది మన లేబర్ కోర్టుకి, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్కి, నేషనల్ ట్రిబ్యునల్కి రాకముందు సెటిల్ డౌన్ చేసుకోవాలి అనుకుంటే కనుక బోత్ ద పార్టీస్, ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీస్, వర్క్మెన్స్ ఆర్బిట్రేటర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవచ్చు. ఓకే, హియర్ ఆర్బిట్రేటర్ ఈజ్ అపాయింటెడ్ బై ది గవర్నమెంట్. Whether the dispute before labor court, before industrial tribunal, before national tribunal, the parties can go to the arbitration by written agreement. అంటే ఏంటంటే లైక్ మధ్యవర్తిత్వం లాంటిది అనమాట ఆర్బిట్రేషన్ అంటే. న్యాయస్థానానికి వెళ్లకుండా ముందే నిర్వహించినది అనమాట ఒక రిటర్న్ అగ్రిమెంట్. ఇక్కడ సెటిల్ డౌన్ అయ్యింది అంటే పర్వాలేదు, మధ్యవర్తిత్వం ఓకే అయింది అంటే, లేదు అంటే ట్రిబ్యునల్లోకి వెళ్తుంది మ్యాటర్. ఇక్కడ ఆర్బిట్రేటర్ అపాయింటెడ్ సింగ్లీ ఆర్ మోర్ దెన్ 1 member అపాయింటెడ్ బై ది అప్రోప్రియేట్ గవర్నమెంట్. అండ్ ఇక్కడ ఆర్బిట్రేటర్ యొక్క పని ఏంటి, డ్యూటీ ఏంటంటే కనుక డిస్ప్యూట్ ఎందుకు అరైజ్ అయింది అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్స్ డిస్ప్యూట్ మ్యాటర్స్.
అండ్ గివ్ ఆర్బిట్రేషన్, అంటే ఒక ఫైనల్ డెసిషన్ ఏదో ఒకటి ఇస్తారనమాట. ఆ ఆర్బిట్రేషన్ ఇచ్చిన ఫైనల్ డెసిషన్ మీద ఆర్బిట్రేటర్ ఒక్క పర్సనే ఉంటే ఆర్బిట్రేటర్, మోర్ దెన్ వన్ పర్సన్ ఉంటే ఆర్బిట్రేటర్ సైన్ చేసి అది గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ గ్రీవియన్స్ ప్రొసీజర్. సో గ్రీవియన్స్ కోసం ఏంటంటే గ్రీవియన్స్ రెడ్రెసల్ కమిటీని పెడుతుందన్నమాట, అపాయింట్ చేయొచ్చు ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్లోని. ఈ గ్రీవియన్స్ సెటిల్మెంట్ మెషినరీ అనేది కొత్తగా యాడ్ చేశారు న్యూ చాప్టర్ 2Bలోని, మనకి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947లోని గ్రీవియన్స్ సెటిల్మెంట్ మెషినరీని యాడ్ చేశారనమాట. ఏదైతే ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్లోని 50 or more వర్క్మెన్స్ ఉంటారో, అదే ఎనీ డే నెక్స్ట్ 12 months లోపు 1 year లోపు కనీసం ఒక రోజులో 50 లేదా అంతకంటే ఎక్కువ మంది పనిచేసిన ఎడల ఆ ఎస్టాబ్లిష్మెంట్లోని గ్రీవియన్స్ రెడ్రెసల్ కమిటీ అనేది ఉండాలి. గ్రీవియన్స్ సెటిల్మెంట్ అథారిటీ అనేది ఈ యాక్ట్ కింద అపాయింట్ చేయాలి అని చెప్తుందన్నమాట. సో ఎవ్రీ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంప్లాయింగ్ 20 or more workmen shall have 1 or more grievance redressal committee for the resolution of disputing arising the out of individual grievances. గ్రీవియన్సెస్ అంటే ఏం లేదంటే జస్ట్ అంటే వేజెస్లోనే డిస్క్రిమినేషన్ చూపించడము, వర్కింగ్ అవర్స్లో డిస్క్రిమినేషన్ చూపించడము, లేకపోతే హెరాస్మెంట్ చేయడము, లేకపోతే ఇంకా పేలు ఏమైనా పే ఇస్తాము బెనిఫిట్స్ అవన్నీ ఎగ్జెంప్షన్ చేయడము, అలాంటిది గ్రీవియన్సెస్ అనమాట. సో వాటిని సెటిల్ డౌన్ చేయడం కోసం ఈ గ్రీవియన్స్ రెడ్రెసల్ కమిటీని అపాయింట్ చేయొచ్చు. సో ఎవ్రీ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్లోని ఎంప్లాయింగ్ 20 or more persons ఉంటే కనుక దే కెన్ హ్యావ్ 1 or more గ్రీవియన్స్ రెడ్రెసల్ కమిటీ టు రిజాల్వ్ దిస్ డిస్ప్యూట్స్, గ్రీవియన్స్కి సంబంధించిన డిస్ప్యూట్స్. అయితే ఈ కమిటీలోని ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఫ్రమ్ ద ఎంప్లాయర్స్ అండ్ వర్క్మెన్. ఎంప్లాయర్స్ వర్క్మెన్స్ ఈక్వల్ నెంబర్లోనే ఉంటారు. అండ్ చైర్పర్సన్ ఎవరు గ్రీవియన్స్ రెడ్రెసల్ కమిటీకి షెల్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ ద ఎంప్లాయర్ అండ్ ఫ్రమ్ అమాంగ్ ద వర్క్మెన్ ఆల్టర్నేటివ్లీ ఆన్ రొటేషన్ బేసిస్ ఎవ్రీ ఇయర్. అంటే ఈ ఇయర్ ఎంప్లాయర్లోంచి ఒక పర్సన్ చైర్మన్గా ఉంటే నెక్స్ట్ ఇయర్ వర్క్మెన్లోంచి ఒక పర్సన్ చైర్మన్గా ఉంటారనమాట. చూడండి ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. గ్రీవియన్స్ రెడ్రెసల్ కమిటీలోని ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయర్స్ వర్క్మెన్స్ ఉంటారు. ఒక ఇయర్ ఎంప్లాయర్ తరపు నుంచి చైర్మన్ అయితే నెక్స్ట్ ఇయర్ వర్కర్మెన్స్లోంచి ఒక పర్సన్ చైర్మన్ అవుతారు. ఓకే, అండ్ ఈ మెంబర్స్ షుడ్ నాట్ ఎక్సీడ్ 6. ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ గ్రీవియన్స్ రెడ్రెసల్ కమిటీ షెల్ నాట్ ఎక్సీడ్ మోర్ దాన్ 6. ఓకే, కన్సిస్టింగ్ ఆఫ్ ఈక్వల్ నెంబర్ అంటే 3 members ఎంప్లాయర్స్, 3 members వర్కర్స్ అండి. ఓకే, ఒక ఎస్టాబ్లిష్మెంట్లోని 1 or more గ్రీవియన్స్ రెడ్రెసల్ కమిటీస్ ఉండొచ్చు. తర్వాత ఈ గ్రీవియన్స్ రెడ్రెసల్ కమిటీలోని ఒకవేళ 2 members ఉంటే ఖచ్చితంగా అందులో ఒక 1 woman ఉండాలి, లేదా మోర్ దెన్ 2 members అయితే కనుక బేస్డ్ ఆన్ ప్రొపోర్షనాలిటీ బట్టి ఉమెన్ని అపాయింట్ చేయాలి. సో గ్రీవియన్స్ రెడ్రెసల్ కమిటీలో ఖచ్చితంగా 1 woman ఉండాలి. 1 woman member ఇఫ్ ద గ్రీవియన్స్ రెడ్రెసల్ కమిటీ హ్యాస్ 2 members. ఇన్ కేస్ ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఈజ్ మోర్ దెన్ 2, దెన్ నెంబర్ ఆఫ్ women members may be increased proportionality. This is about grievance redressal committee. Grievance redressal committee may appointed by specific authority for settle down the disputes which are arising for grievances. Okay, so within 45 days లోపు ఈ గ్రీవియన్స్ రెడ్రెసల్ కమిటీ వాళ్ళ యొక్క ప్రొసీడింగ్స్ని కంప్లీట్ చేయాలి. ప్రొసీడింగ్స్ని కంప్లీట్ చేసిన తర్వాత రిటర్న్ అప్లికేషన్ని ఆన్ బిహాఫ్ ఆఫ్ అగ్రీడ్ పార్టీ, ఎంప్లాయర్స్ అయితే ఎంప్లాయర్స్, వర్క్మెన్స్ అయితే వర్క్మెన్స్, వాళ్ళ తరపున ఒక రిటర్న్ అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. సో ఒకవేళ గ్రీవియన్స్ రెడ్రెసల్ కమిటీ ఇచ్చిన ఈ అప్లికేషన్ ఉంటుంది కదా, వాళ్ళ యొక్క డెసిషన్ ఉంటుంది కదా, అది వర్క్మెన్కి నచ్చకపోతే హీ కెన్ అపీల్ టు ద ఎంప్లాయర్ against the decision of the grievance redressal committee, and the employer shall within 1 month from the date of receipt of such appeal he can send a copy of his decision to the workman. ఓకేనండి, ఒకవేళ కనుక వర్క్మెన్కి గ్రీవియన్స్ రెడ్రెసల్ కమిటీ ఇచ్చిన డెసిషన్ నచ్చకపోతే వాళ్ళు ఎంప్లాయర్కి మీట్ అవ్వచ్చు. సో ఎంప్లాయర్ ఏమైనా చేంజెస్ చేస్తే వితిన్ 1 month లోపు మళ్ళీ వర్క్మెన్కి చెప్తారనమాట. ఇది వితిన్ ద ఎస్టాబ్లిష్మెంట్లోనే తేల్చుకోవాల్సిందే ఈ డిస్క్రిమినేషను, వేజెస్ అవి. అండ్ నెక్స్ట్
అవార్డ్ అంటే ఫైనల్ డెసిషన్ అండి. ఇక్కడ మనకి లేబర్ కోర్టు, ట్రిబ్యునల్స్, నేషనల్ ట్రిబ్యునల్స్, ఫైనల్ డెసిషన్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ద అవార్డ్ ఆఫ్ లేబర్ కోర్ట్స్ ఆర్ ట్రిబ్యునల్ కోర్ట్ ఆర్ నేషనల్ ట్రిబ్యునల్ కోర్ట్ షెల్ బీ రైటింగ్ అండ్ షెల్ బీ సైన్డ్ బై ఇట్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్. సో లేబర్ కోర్టులో ఒక ప్రిసైడింగ్ ఆఫీసరే ఉంటారు, ట్రిబ్యునల్లోని ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, నేషనల్ ట్రిబ్యునల్ కూడా ఒక ప్రిసైడింగ్ ఆఫీసరే ఉంటారు. ఓకే, డోంట్ బీ కన్ఫ్యూజ్. సో వాళ్ళు సైన్ చేయాలి, వాళ్ళు ఇచ్చిన వాళ్ళ డెసిషన్ మీద సైన్ చేయాలి. అలాగే ఎవ్రీ ఆర్బిట్రేషన్ అవార్డు, ఎవ్రీ అవార్డ్ ఆఫ్ లేబర్ కోర్టు, ట్రిబ్యునల్, నేషనల్ ట్రిబ్యునల్ వితిన్ 30 days, వితిన్ పీరియడ్ ఆఫ్ 30 days లోపు అప్రోప్రియేట్ గవర్నమెంట్కి సెండ్ చేయాలి. ఓకే, ఒకవేళ గవర్నమెంట్ ఎస్ ఇది కరెక్టే వీళ్ళ డెసిషన్ అని చెప్పింది అంటే ఆ అవార్డ్ ఫైనల్. ద అవార్డ్ పబ్లిష్డ్, ఒకసారి పబ్లిష్ అయిపోయింది అంటే దట్ షెల్ బి ఫైనల్. వితిన్ 30 days లోపు ఆర్బిట్రేషన్ అయితే ఆర్బిట్రేషన్ అవార్డు, లేబర్ కోర్టు వాళ్ళ డెసిషను, ట్రిబ్యునల్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ వాళ్ళ డెసిషను, నేషనల్ ట్రిబ్యునల్ వాళ్ళ డెసిషను వితిన్ 30 days లోపు ఆ రిసిప్ట్ని అప్రోప్రియేట్ గవర్నమెంట్కి పబ్లిష్ చేయాలి. ఒకవేళ అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఇఫ్ ఇట్ థింగ్స్ ఫిట్ ఎస్ వీళ్ళు ఇచ్చిన అవార్డు కరెక్టే అనుకుంటే పబ్లిష్ చేస్తుంది. ఆ పబ్లిష్ చేసింది ఫైనల్. దాన్ని మళ్ళీ మనం ఏ కోర్టులోని, ఏ హైకోర్టులోని, ఏ డిస్ట్రిక్ట్ కోర్టులోని, ఏ సుప్రీం కోర్టులోని ఎక్కడ మళ్ళీ తిరిగి క్వశ్చన్ చేయడానికి లేదు. షెల్ నాట్ బీ కాల్డ్ ఇన్ క్వశ్చన్ బై ఎనీ కోర్ట్ ఇన్ ఎనీ మేనర్ వాట్ ఎవర్. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ స్ట్రైక్స్ అండ్ లాకౌట్స్ అండి. నేను మీకు లాకౌట్ అంటే మీనింగ్ తప్పు చెప్పాను బిఫోర్ వీడియోలోని. లాకౌట్ అంటే ఎంప్లాయీకి నువ్వు వర్క్ చేయకొని బయటికి పంపించడం. స్ట్రైక్ అంటే ఎంప్లాయీస్ వర్క్మెన్స్ చేసేది ఎంప్లాయీస్కి ఎగెనిస్ట్గా స్ట్రైక్. ఓకే, సో ఇక్కడ స్ట్రైక్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ వర్క్ బై ఏ బాడీ ఆఫ్ పర్సన్స్, అంటే ఒక కామన్ అండర్స్టాండింగ్తో కొంతమంది వర్కర్స్ కలిసి ఎంప్లాయర్స్కి ఎగ్నెస్ట్గా చేసేది స్ట్రైక్. ఓకే, వాళ్ళందరూ కలిసికట్టుగానే పని నుంచి బయటికి తప్పుకుంటారనమాట. పని చేయము ఇండస్ట్రీలో అని చెప్పేసి స్ట్రైక్ చేస్తాము అని. ఎనీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉండొచ్చు. ఒక కామన్ అండర్స్టాండింగ్తో ఎనీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ who are employed in that particular establishment, they can continue to work or accept the employment. Okay, then what is the procedure for strike అంటే ఇక్కడ నోటీస్ ఇవ్వాలండి. స్ట్రైక్ చేసే ముందు నోటీస్ ఇవ్వాలి ఎంప్లాయర్కి. నో పర్సన్ ఎంప్లాయిడ్ ఇన్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ షెల్ గో ఆన్ స్ట్రైక్ ఇన్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. యాక్చువల్గా పబ్లిక్ యుటిలిటీ సర్వీస్లో ఉండే వ్యక్తికి స్ట్రైక్ చేసే అధికారం ఉండదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ నోటీస్ వితిన్ 14 days ఆఫ్ గివింగ్ సచ్ నోటీస్, అంటే నోటీస్ ఇచ్చి 14 రోజులే అయింది, స్ట్రైక్ చేయడానికి వీలు లేదు. లేదా వితౌట్ గివింగ్ టు ద ఎంప్లాయర్ నోటీస్ ఆఫ్ స్ట్రైక్, దెన్ వితిన్ 6 weeks బిఫోర్ స్ట్రైకింగ్. కొంచెం టర్మ్స్ 1కి 2 సార్లు చదవండి ఇక్కడ. వితౌట్ గివింగ్ ద నోటీస్ టు ద ఎంప్లాయర్కి ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. అక్కడికి 6 weeks తర్వాత వితిన్ 6 weeksలోని బిఫోర్ స్ట్రైకింగ్ చేయడానికి ముందు ఒక 6 వారాల ముందు. అదేవిధంగా నోటీస్ ఇచ్చి 14 days అయింది, స్ట్రైక్ చేయడానికి వీల్లేదు. తర్వాత కన్సలేషన్ ఆఫీసర్ దగ్గర వీళ్ళు డిస్ప్యూట్ వెళ్ళింది, ప్రొసీడింగ్స్ అవుతున్నప్పుడు స్ట్రైక్ చేయడానికి వీల్లేదు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. కన్సలేషన్ ఆఫీసర్ దగ్గర ప్రొసీడింగ్స్ అవుతున్నాయి లేదా కన్క్లూజన్ వచ్చి ఇంకా 7 days అయింది, 7 days ఆఫ్టర్ ద కన్క్లూజన్ ఆఫ్ సచ్ ప్రొసీడింగ్స్ అప్పుడు స్ట్రైక్ చేయడానికి లేదు. అండ్ నెక్స్ట్ లాకౌట్ అంటే ఏంటంటే టెంపరరీ క్లోజింగ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ద సస్పెన్షన్ ఆఫ్ ద వర్క్ అనమాట. దిస్ ఈజ్ రెఫ్యూజల్ బై ద ఎంప్లాయర్ టు కంటిన్యూ టు ఎంప్లాయ్ ఎనీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ ఎంప్లాయిడ్ బై హిమ్. అంటే ఎంప్లాయర్ చేతిలో ఉండే హస్త్రం ఏంటి? లాకౌట్. వర్క్మెన్ చేతిలో ఉండే హస్త్రం ఏంటి? స్ట్రైక్. ఓకే, సో దిస్ ఈజ్ యాంటీ థీసిస్ ఆఫ్ స్ట్రైక్ అనమాట. స్ట్రైక్కి లాకౌట్కి ఆపోజిట్ వర్డ్స్. టెంపరీగా వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ని క్లోజ్ చేసేది. సో టెంపరీగా వాళ్ళ యొక్క ప్లేస్మెంట్ని, వాళ్ళ యొక్క వర్క్ని సస్పెన్షన్ చేసే అధికారం ఎంప్లాయర్కి ఉంటుంది. సో ఇక్కడ స్ట్రైక్ ఈజ్ ఏ వెపన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వర్కర్స్. సో అలాగే లాకౌట్ ఈజ్ ఏ వెపన్ ఇన్ ద ఎంప్లాయర్. ఓకే, strike is a weapon in the hands of workers, lockout is a weapon that is available on the hands of employer.
సో ఆల్రెడీ స్ట్రైక్ ఎగ్జిస్టింగ్లో ఉంది అంటే కనుక నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ద నోటీస్ ఆఫ్ లాకౌట్ ఆర్ స్ట్రైక్ అండర్ ది సెక్షన్ షెల్ నాట్ బి నెసెసరీ వే దెర్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ ద స్ట్రైక్. స్ట్రైక్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉంటే నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదర్వైజ్ నోటీస్ ఇచ్చి స్ట్రైక్ కానీ లాకౌట్ కానీ చేయాలి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ప్రొహిబిషన్స్ ఏంటి? ఎంప్లాయర్ లాకౌట్ ఎవరు చేస్తారండి? ఎంప్లాయర్ చేస్తారు. తన దగ్గర పనిచేస్తున్న వర్కర్స్ని మీరు ఇంకా పనిలోకి రాకండి, వెళ్ళిపోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్తారు ఎంప్లాయర్. సో అలా లాకౌట్ చేయకుండా ప్రొహిబిషన్ ఏంటి అంటే కనుక, నో ఎంప్లాయర్ క్యారింగ్ ఆన్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ షెల్ లాకౌట్ ఆఫ్ హిస్ వర్క్ మ్యాన్. ఓకే, నో ఎంప్లాయర్ క్యారింగ్ ఇన్ ఆన్ ఎనీ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ అండి. సో వితౌట్ గివింగ్ ద నోటీస్. సో లాకౌట్ చేస్తున్నాను అని చెప్పి నోటీస్ ఇవ్వకుండా తను లాకౌట్ చేయకూడదు. అలాగే లాకౌట్ చేస్తున్నానని ఇస్తున్న నోటీసు 14 డేస్ లోపు అయితే లాకౌట్ చేయకూడదు. వితిన్ 14 days ఆఫ్ గివింగ్ సచ్ నోటీస్ ఇచ్చిన 14 days లోపు లాకౌట్ చేయకూడదు. అదేవిధంగా వాళ్ళ యొక్క డిస్ప్యూట్ అనేది కన్సలేషన్ ఆఫీసర్ దగ్గర ఉంది అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర ఉంది. సో కన్సలేషన్ ప్రొసీడింగ్స్ మనకు వచ్చి 7 days అయింది అంటే కూడా అప్పుడు లాకౌట్ చేయకూడదు. ఓకేనా? సేమ్ మనకి స్ట్రైక్ ఎలాగో లాకౌట్కి కూడా అంతే. అండ్ లీగల్ స్ట్రైక్స్, లాకౌట్స్. సో స్ట్రైక్స్, లాకౌట్స్ లీగలే. ఎప్పుడు ఇల్లీగల్? ఈ ఎంప్లాయర్ వర్కర్స్ డిజోబేగా ఉన్నట్లయితే దే ఆర్ ఫెయిల్ టు ఫాలో ద రూల్స్ ఆఫ్ స్ట్రైక్ అండ్ లాకౌట్స్. స్ట్రైక్కి లాకౌట్స్కి రూల్స్ ఉంటాయి కదా, ఎప్పుడైతే వాళ్ళు ఫెయిల్ అవుతారో అప్పుడు ఆ పర్టికులర్ స్ట్రైక్, ఆ పర్టికులర్ లాకౌట్ ఇల్లీగల్ కిందకి వస్తుందన్నమాట. సో మనకి సెక్షన్ 2లో ఏంటంటే, సెక్షన్ 22లో ఏముంటుందంటే ప్రొహిబిషన్ ఆఫ్ స్ట్రైక్స్ అండ్ లాకౌట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ అయితే నోటీసు ముందుగుండా ఇవ్వాలి, స్ట్రైక్ చేసినా లాకౌట్ చేసినా. పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ అంటే ఏం చెప్పాను మీకు? మనకి రైల్వేస్ కానీ, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కానీ, గూడ్స్ క్యారింగ్ గూడ్స్ అండ్ పీపుల్ పాసింజర్ ట్రావెల్స్ కానీ, తర్వాత ఈ పోస్టల్ సర్వీసెస్, టెలిగ్రాఫ్ సర్వీసెస్, టెలిఫోన్ సర్వీసెస్, ఇవన్నీ కూడా ప్రజల కోసం పనిచేసేవి. సో ఇవి నోటీసులు ఇవ్వకుండా, ముందుగుండా నోటీసులు ఇవ్వకుండా వెంటనే స్ట్రైక్ చేస్తాము, లాకౌట్ చేస్తాము అంటే పబ్లిక్ సఫర్ అవుతారు. కాబట్టి నోటీస్ ఈజ్ మ్యాండటరీ ఇన్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్. ఫర్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్ నోటీస్ ఈజ్ నో నీడ్, నోటీస్ ఈజ్ నాట్ నెసెసరీ. Okay, remember this point, very very important. Notice is mandatory in public utility services. అలాగే సెక్షన్ 23లో మనకి జనరల్ ప్రొహిబిషన్ ఆఫ్ స్ట్రైక్స్ అండ్ లాకౌట్స్ గురించి ఉంటుంది. సెక్షన్ 10లో మనకి రిఫరెన్సెస్ ఆఫ్ ది డిస్ప్యూట్స్. ఈ డిస్ప్యూట్స్ని ఎవరికి రిఫర్ చేయొచ్చు? బోర్డ్స్కి కానీ, లేబర్ కోర్ట్స్కి కానీ, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్ కానీ సబ్మిట్ చేయొచ్చు, రిఫర్ చేయొచ్చు. ఓకేనా? సెక్షన్ 22లో మనకి ప్రొహిబిషన్ ఆఫ్ స్ట్రైక్స్ అండ్ లాకౌట్స్ అండ్ నోటీస్ ఈజ్ మ్యాండటరీ ఫర్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్. సెక్షన్ 23లో జనరల్ ప్రొహిబిషన్ గురించి ఉంటుంది. చూద్దాం జనరల్ ప్రొహిబిషన్ ఆఫ్ స్ట్రైక్స్ అండ్ లాకౌట్స్ అంటే ఏంటి. నో వర్క్మెన్ హూ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ షెల్ గో ఆన్ స్ట్రైక్ ఇన్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ నో ఎంప్లాయర్ ఆఫ్ సచ్ వర్క్మెన్ షెల్ డిక్లేర్ ఎ లాకౌట్. సో జనరల్ ప్రొహిబిషన్ ఏంటి స్ట్రైక్స్ అండ్ లాకౌట్ కంటే? ఏ వర్క్మెన్ హ్యాండ్లో ఉండేదేంటి? స్ట్రైక్. ఎంప్లాయర్ హ్యాండ్లో ఉండేదేంటి? లాకౌట్. వీళ్ళిద్దరూ కూడాను కన్సలేషన్ ఆఫీసర్ దగ్గర ప్రొసీడింగ్స్లో ఉంటే స్ట్రైక్ చేయడానికి వీలు లేదు. దట్ ఈస్ అ జనరల్ ప్రొహిబిషన్. జనరల్ ప్రొహిబిషన్ అంటే ఏంటి? స్ట్రైక్ చేయడానికి వీలు లేని కారణాలు ఏంటి, లాకౌట్ చేయకుండా ఉండడానికి గల కారణాలు ఏంటి అనేసి అనమాట. కన్సలేషన్ ఆఫీసర్ దగ్గర ప్రొసీడింగ్స్లో ఉండేటప్పుడు లేదా ప్రొసీడింగ్స్ వచ్చి మనకి 7 days అయిన లోపు స్ట్రైక్, లాకౌట్ చేయకూడదు. అలాగే లేబర్ కోర్టులోని మ్యాటర్, లేబర్ కోర్టులో ఉన్న, ట్రిబ్యునల్ కోర్టులో ఉన్న, నేషనల్ ట్రిబ్యునల్ దగ్గర ఉన్న అండ్ 2 months ఆఫ్టర్ ద కన్క్లూజన్ ఆఫ్ సచ్ ప్రొసీడింగ్స్ అప్పుడు కూడా స్ట్రైక్స్, లాకౌట్స్ చేయకూడదు. అండ్ ఆల్సో ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్లో ఉన్నప్పుడు కూడాను అది అండ్ 2 months ఆఫ్టర్ ద కన్క్లూజన్ ఆఫ్ సచ్ ప్రొసీడింగ్స్ స్ట్రైక్స్, లాకౌట్స్ చేయకూడదు. అండ్ డ్యూరింగ్ ఎనీ పీరియడ్ ఇన్ సెటిల్మెంట్ ఆర్ అవార్డ్ ఇన్ ఆపరేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ద మ్యాటర్ కవర్డ్ బై ద సెటిల్ ఆర్ అవార్డ్. సో అవార్డ్ వచ్చింది ఫైనల్, దాని తర్వాత మళ్ళీ స్ట్రైక్స్, లాకౌట్ చేయకూడదు. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. కన్సలేషన్ ఆఫీసర్ దగ్గర ప్రొసీడింగ్స్లో ఉండేటప్పుడు ప్రొసీడింగ్స్ అయిపోయిన తర్వాత 7 days లోపు స్ట్రైక్, లాకౌట్ చేయకూడదు. స్ట్రైక్ ఈజ్ ఆన్ హ్యాండ్స్ ఆఫ్ వర్క్మెన్, లాకౌట్ ఈజ్ హ్యాండ్స్ ఆఫ్, ఇట్స్ ఎ వెపన్ ఆఫ్ ఎంప్లాయర్. ఓకే. అండ్ నెక్స్ట్, ఎప్పుడైతే లేబర్ కోర్టులో కానీ, ట్రిబ్యునల్లో కానీ, నేషనల్ ట్రిబ్యునల్లో కానీ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి అంటే ఈ డిస్ప్యూట్కి సంబంధించి స్ట్రైక్స్, లాకౌట్ చేయకూడదు. అదేవిధంగా ఆర్బిట్రేటర్ దగ్గర ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి అంటే, లేదా ప్రొసీడింగ్స్ అయ్యి 2 months అయింది అంటే కూడా వితిన్ 2 months లోపు స్ట్రైక్, లాకౌట్ చేయకూడదు. అదేవిధంగా పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ ఖచ్చితంగా ముందుగా నోటీస్ ఇవ్వాలి.
ఓకే, నో నోటీస్ ఆఫ్ స్ట్రైక్ అండ్ లాకౌట్ ఈజ్ నెసెసరీ ఇన్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్సెప్ట్ ఇన్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ మా. నో నోటీస్ ఆఫ్ స్ట్రైక్ అండ్ లాకౌట్ ఈజ్ నెసెసరీ ఫర్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్. అండ్ స్ట్రైక్ అంటే ఏంటి, ఎవరు చేస్తారు, వర్కర్స్ షెల్ డూ ద స్ట్రైక్. లాకౌట్ ఎవరు చేస్తారు, ఎంప్లాయర్ ఆర్ ఓనర్ షెల్ డూ ద లాకౌట్. వర్కర్స్ డూ ద స్ట్రైక్ బికాస్ ఆఫ్ ద గ్రీవియన్సెస్ అండ్ ఫర్ ఇట్ సొల్యూషన్ గురించి, అంటే వాళ్ళకి టైం సరికి వేతనాలు రావడం లేదన్నా, వాళ్ళకి డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారన్నా, ట్రైనింగ్ ఇవ్వట్లేదన్నా, లేకపోతే ప్రమోషన్స్ ఇవ్వట్లేదన్నా, దాని గురించి వాళ్ళ యొక్క డిమాండ్స్ గురించి స్ట్రైక్ చేస్తారు. ఓనర్స్ డూ ద లాకౌట్ బికాస్ ఆఫ్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ ద ఓనర్స్ అండ్ వర్కర్స్. ఓనర్కి వర్కర్కి మధ్యలో ఏదైనా డిస్ప్యూట్ వస్తే ఓనర్స్ లాకౌట్ చేస్తారు. ప్రయర్ నోటీస్ షుడ్ బి గివెన్ బై ద వర్కర్ టు ద ఓనర్ ఆఫ్ ద ఫ్యాక్టరీ. ఓకే, ఓనర్ ఆఫ్ ద ఫ్యాక్టరీకి ప్రయర్ నోటీస్ ఇవ్వాలి. ప్రయర్ నోటీస్ షుడ్ బి గివెన్ బై ద ఓనర్ ఆఫ్ ద ఫ్యాక్టరీ టు ద వర్కర్. స్ట్రైక్ చేసే ముందు ప్రయర్ నోటీస్ షుడ్ బి గివెన్ బై ద వర్కర్ టు ద ఓనర్ ఆఫ్ ద ఫ్యాక్టరీ. ప్రయర్ నోటీస్ షుడ్ బి గివెన్ బై ద ఓనర్ ఆఫ్ ద ఫ్యాక్టరీ టు ద వర్కర్. సో అదేవిధంగా పెనాల్టీస్ ఏమైనా ఇల్లీగల్ స్ట్రైక్ చేసినా, ఇల్లీగల్ లాకౌట్ చేసినా, ఇల్లీగల్ స్ట్రైక్ చేస్తే వర్క్ మెన్కి పడుతుంది. సో వర్క్ మెన్కి ఇంప్రిజన్మెంట్ 1 month. ఓకే, అండ్ ఫైన్ అప్ టు 50 రూపీస్, రెండు ఉండొచ్చు. అదే ఎంప్లాయర్ ఇల్లీగల్గా లాగౌట్ చేసినట్లయితే అతనికి 1 month ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ అప్ టు 1000 రూపీస్ ఆర్ రెండు ఉంటుందండి. ఓకే, స్ట్రైక్ ఇల్లీగల్ అయితే వర్క్ మెన్ మీద పడుతుంది. వర్క్ మెన్ 50 రూపీస్ ఫైన్, 1 month ఇంప్రిజన్మెంట్. లాకౌట్ ఇల్లీగల్ అయితే ఎంప్లాయర్కి ఇంప్రిజన్మెంట్ 1 month, 1000 రూపీస్ ఫైన్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 పెనాల్టీస్తో మనకి ఇది అయిపోయింది. సో 1-2 సార్లు వీడియోస్ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేసుకొని రాసుకోండి. నోటీస్ అనేది మ్యాండేటరీ ఇన్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి బాక్స్ ఇచ్చినప్పుడు ప్రయర్ నోటీస్ షుడ్ బి గివెన్ బై ద వర్కర్ టు ద ఓనర్ ఆఫ్ ద ఫ్యాక్టరీ అని చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటంటే పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ అని మీనింగ్ తీసుకోండి. ఓకేనా, అండ్ దీంతో మనకి లేబర్ కోడ్ ఆన్ ఇండస్ట్రీ రిలేషన్స్ 3 లేబర్ కోడ్స్ ఉన్నాయి, అవి అయిపోయాయి. ఇప్పుడు మనకి న్యూ లేబర్ కోడ్ బిల్ అమెండ్మెంట్ వచ్చింది, కానీ ఇంకా దాన్ని అంటే అమల్లోకి రాలేదు. ఓకే, ఆ బిల్లు బట్టి ఏంటేంటి మార్పులు చేస్తున్నారు అన్నది నేను మీకు స్పెషల్ సెషన్ ఒకటి చేస్తాను, అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇప్పుడు సోషల్ సెక్యూరిటీ కోడ్కి ఒక 9 యాక్ట్స్ని కలిపి ఒకటే సోషల్ సెక్యూరిటీ కోడ్. ఇప్పుడు ఈ 3 కోడ్లు అంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 కానీ, ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 కానీ, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1946, ఈ 3 కలిపి ఒక ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్గా చేస్తున్నారనమాట. అలాగే ఒక 9 యాక్ట్స్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్స్ కలిపి ఒక సోషల్ సెక్యూరిటీ యాక్ట్ గాను, అదేవిధంగా ఒక 4 వేజెస్ యాక్ట్, మనకి పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ కానీ, మినిమం వేజెస్ కానీ, పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్, ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్, ఈ 4 కూడా ఏంటంటే మనకి యాక్ట్స్ ఆన్ లేబర్ కోడ్స్ ఆన్ వేజెస్. ఈ 4ని ఒకటి చేసి ఒక వేజ్ కోడ్గా చేస్తున్నారనమాట. అంతే, అవే ఉంటాయి, సేమ్ థింగ్, చిన్న చిన్న మార్పులు చేస్తున్నారు, కాబట్టి ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ సెషన్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947. సో దీంతో మనకి ఇండస్ట్రియల్ రిలేషన్స్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ మీద ఉన్న కోడ్స్ కంప్లీట్ అయినట్టు. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.